ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఆశ కలిగి ఉన్నారా? దేవునికి దగ్గరవ్వడం ఎలా అనే విషయాన్ని ఎరిగి ఉన్నారా? హౌ టు డ్రా నియర్ టు గాడ్. చాలామందికి ఆశ ఉంటుందండి, దేవుని ఇంకా తెలుసుకోవాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి ఉంటారు. ఒకవేళ అటువంటి ఆశను మీరు కలిగి ఉన్నారా? దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించాలి, దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండాలి నేను అనే ఆశ మీరు కలిగి ఉన్నట్లయితే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఆయన కూడా మీరు ఆయన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తిని మనం తెలుసుకోవాలి అని అంటే, ఉదాహరణగా నూతనంగా వివాహంలోని అడుగుపెట్టిన వారు ఒకరినొకరు తెలుసుకోవాలి అన్నప్పుడు ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ఎందుకు అనంటే వారిని గురించి తెలుసుకునేందుకు. అదేవిధంగా దేవుని గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఆయనతో సమయాన్ని గడపాలి. ఏ విధంగా దేవునికి దగ్గర అవ్వడం, ఎందుకు దగ్గర అవ్వాలి, దగ్గరైతే ఏం జరుగుతుంది గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 19 వచనాల వరకు మీరు చూసినట్లయితే, క్రీస్తు యొక్క సంపూర్ణతలో మీరు పూర్ణులయ్యేందుకు ఆయన యొక్క ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడి, ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు గ్రహించుకునేందుకు శక్తి కలిగిన వారిగా మారాలి అని ప్రార్థిస్తున్నాను అని పౌలు గారు అన్నారు. దేవుణ్ణి మనము తెలుసుకున్న తరువాత మనము ఏమవుతామని రాయబడి ఉందండి. దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులవుతాం. అంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని పొందుకుంటాం. మీరు ఎంతసేపు దేవునితో గడుపుతారో అంతగా మీరు మార్చబడతారు. మనమందరం కూడా మన పరిస్థితులు మార్చబడాలి అని ఆశపడుతూ ఉంటాం. మీరు మారబడకుండా మీ పరిస్థితులు ఎలా మారుతాయండి? దేవుడు ముందుగా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని ఆశపడుతున్నాడు. ఆ తరువాత నీ యొక్క పరిస్థితుల మీద ఆయన దృష్టి ఉంచుతాడు. మోషే గారు 40 దినాలు పగలు రాత్రి ఉపవాసముతో సీనాయి కొండ మీద యెహోవా దేవునితో నిలిచి ఉన్నప్పుడు, ఆయన కిందకి దిగి వచ్చినప్పుడంట ఆయన యొక్క ముఖాన్ని ఎవ్వరూ చూడలేకపోయారంట. ఎందుకంటే అంత ప్రకాశముగా ఉందంట. దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు కేవలము లోపల నుంచి మీరు మారబడడమే కాదు, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. యేసుక్రీస్తు రూపాంతరం పొందినప్పుడు ఆయన యొక్క బట్టలు ఈ లోకంలోని ఏ ఒక్క చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లగా మారాయంట. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎంతసేపు ఎక్కువగా గడుపుతారో మీ యొక్క హృదయము నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంతో నింపబడుతుందండి. దేవుని సన్నిధిని ఇందుకు వెతకాలి, దేవుని యొక్క సన్నిధికి ఇందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తే క్రీస్తు సారూప్యతలోకి నువ్వు మార్చబడుతావు. ఇదే కదా ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది. పాత నేను జీవించాలి కాదు, క్రీస్తు నాలో జీవించాలి, క్రీస్తు కొరకు నేను జీవించాలి. ఇదే దేవుని ఆశ. మరి ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోవాలి? ముందుగా మీ హృదయంలో మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆశ కలిగి ఉండాలండి. ఆ ఆశ చాలా చిన్నదైనా పర్వాలేదు. ఏదో ఒక మూల నాకు ఆశ ఉంది దేవుని తెలుసుకోవాలి అని, కానీ ప్రస్తుతం ఉన్న నా ఈ పరిస్థితుల్లో నేను దేవుని తెలుసుకోలేకపోతున్నానని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ఒక్క చిన్న ఆశ చచ్చిపోకముందే, ఆ చిన్న ఆశ అణచబడకముందే, సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకడం మొదలెట్టండి. ఒకవేళ ఆశ లేదా మీకు? నాలో ఆశ లేదయ్యా, లేదమ్మా. ఆశ లేదు అనంటే నువ్వు పాపంలో జీవిస్తున్నావు. పాపము ఆశ కలగకుండా అణచివేస్తుంది అని, లేదా అపవాది నీ యొక్క ఆశ అణచివేయడానికి, దేవుని కొరకు నీకు ఉన్న ఆకలిని అణచివేయడానికి నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. జాగ్రత్త. ముందుగా ఆశ ఉండాలి. రెండవదిగా ఆశని వెతుక్కుంటూ ఏదొస్తుంది తెలుసా? నిర్ణయం, డెసిషన్.
ఫాలోస్ డిజైర్. డిజైర్ లీడ్స్ టు డెసిషన్. నీలో ఆశ ఉన్నప్పుడే ఈ దినమే, ఈ క్షణమే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు దేవునితో సమయాన్ని స్పెండ్ చేయడం మొదలు పెట్టాలి. వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా, ధారాళంగా ఇవ్వడం ద్వారా, మీరు వెళ్తున్న సంఘంలో మీకు ఏర్పరిచిన పనిని నిజాయితీగా, నమ్మకముగా చేయడం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా, వీటన్నిటి ద్వారా మీరు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటారు. అంటే ఐ వాంట్ టు స్పెండ్ మై టైం విత్ జీసస్ నుంచి ఐ విల్ స్పెండ్ మై టైం విత్ జీసస్ ఇంత ప్రోగ్రెషన్ అనేది మీకు రావాలి. చేయాలనుకుంటున్నాను అన్న దగ్గర నుంచి చేస్తాను అన్న దగ్గరికి రావాలి. డెసిషన్ లీడ్స్ టు డిసిప్లైన్. మనలో చాలామందికి కొదువై ఉండేది ఇదేనండి. మొదలెడతాము, 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగానే ఉంటుంది, కొంతకాలం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆరంభ శూరులుగా మనము మిగిలిపోతూ ఉంటాం. అంటే డెసిషన్ తీసుకుంటాము, దేవునితో సమయాన్ని గడుపుతాము, కానీ ఏదన్నా మధ్యలో ఇంపార్టెంట్ పని ఏదన్నా వచ్చేసిందంటే దేవునితో సమయాన్ని పక్కన పెట్టేస్తాం. ఏదన్నా క్లిష్టమైన పరిస్థితి వచ్చిందంటే దేవునితో సమయాన్ని పక్కన పెట్టేస్తాం. ఏదైనా ఊహించని విషయాల్ని ఎదుర్కొంటే, కృంగుదల వచ్చినప్పుడు దేవునితో సమయాన్ని విడిచిపెట్టేస్తాం. మరలా 3 స్టెప్స్ ముందుకు నడిచాము, మరలా ఆ 3 స్టెప్స్ వెనకాలకి వెళ్ళిపోతాం. కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి వారిని అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నీ ఎట్లా నువ్వు శిష్యుడిగా మారాలి అని, శిష్యురాలిగా మారాలి అని. ఒక శిష్యుడు శిష్యురాలు కావాలి అని అంటే, అలా మార్చబడాలి అంటే వారికి కావాల్సింది క్రమశిక్షణ. డిసైపుల్షిప్ నీడ్స్ డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ ఎందుకు అని అంటారా? ఎందుకు అని అంటే, మీరు ఆత్మీయంగా పరిపక్వత పొందేందుకు ఈ క్రమశిక్షణ అనేది అవసరమైంది. చూడండి, 3 అడుగులు ముందుకు వేశారు. మీ జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం దాన్ని బట్టి 3 అడుగులు వల్ల వెనక్కి వేశారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఈ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటారు, ముందుకు వెళ్ళలేరు. అయితే ఈ క్రమశిక్షణను మీరు కలిగి ఉన్నారా? అప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆత్మీయ పరిపక్వత నువ్వు చెందితే నువ్వు పరిశుద్ధతలోనికి నడిపించబడతావు. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడం నా చిత్తం అన్నాడు. చాలామంది నా క్రియల వలన ఏది కాదు, నన్ను పరిశుద్ధపరిచేది దేవుడు. నిజమే, దేవుడే పరిశుద్ధపరుస్తాడు. లేవియాకాండంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధపరచువాడును నేనే అని చెప్పారు ఆయన. ఆయనే చెప్పారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని. ప్రతి ఒక్కరూ తమ తమ ఘట్టమును కాపాడుకోవాలి. ఇట్ నీడ్స్ ఎఫర్ట్స్. యాదృచ్ఛికంగా జరిగిపోదు. దేవుణ్ణి వెతకాలి అని అంటే యాక్సిడెంటల్గా జరగదు. ఎఫర్ట్స్ అనేటివి కావాలి. ఎఫర్ట్స్ అనేటివి మీరు పెట్టాలి. నిజముగా నీకు ఆశ కలిగి ఉంది అని అంటే దాని ప్రూఫ్ ఏంటో తెలుసా? డిసిప్లైన్ నువ్వు కలిగి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ పరిపక్వత పొందుకుంటావో అప్పుడు నువ్వు క్రీస్తు సారూప్యతలోకి నడిపించబడతావు. క్రీస్తు సారూప్యతను పొందుకుంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమయాన్ని గడిపేటప్పుడు నీ యొక్క హృదయము, ఇందాక చెప్పినట్లు దేవుని యొక్క సన్నిధిలో, నీ సన్నిధిలో సమాధానము, నీ కుడి చేతిలో నిత్యము సుఖము ఉంది అని కీర్తనకారుడు చెప్తున్నారండి. కాబట్టి ఆయన సన్నిధిలో ఆ యొక్క సంతోషాన్ని మనం వివరించలేము. ఆ హృదయంలో దేవుడిచ్చే నెమ్మదిని మీరు ఎప్పుడన్నా రుచి చూచి ఉన్నారేమో. దేనితోనూ దాన్ని మనం సరిపోల్చలేమండి. ఈ లోకం ఇచ్చే సమాధానము చాలా క్షణికమైనది. కొన్ని దినాలు, మహా అంటే కొన్ని క్షణాలు అంతే. కానీ దేవుడిచ్చే సమాధానము ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. కాబట్టి దేవుని వెతికేందుకు ఆశని కలిగి ఉండండి. ఆశ చనిపోకముందే నిర్ణయాన్ని తీసుకోండి. నిర్ణయాన్ని కలిగి ఉన్న నీవు క్రమశిక్షణతో నువ్వు ఏది ఏమైనప్పటికీ నేను దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించాలి అని అడుగు ముందుకు వేశావు, మీరు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని పరిశుద్ధంగా నిందారహితులుగా నిలబడగలుగుతారు. కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకోండి. ప్రేమలో వేరు పారండి, స్థిరపడండి. దేవుని గురించి తెలుసుకొని ఆశీర్వదింపబడండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.